టాలీవుడ్ సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై కేసు నమోదైంది. ఆయనపై 118 బిఎన్ఎస్ యాక్ట్ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ వేశారు. జల్పల్లి నివాసం వద్ద మీడియా ప్రతినిధులపై దాడి ఘటనలో మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టు ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేశారని, ఉద్దేశపూర్వకంగా మైక్ లాక్కొని బూతులు తిడుతూ భౌతిక దాడులకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. పరస్పరం కేసులు దాడులతో అప్రమత్తమైన పోలీసు ఉన్నత అధికారులు అలర్ట్ అయ్యారు. మోహన్ బాబు, విష్ణు గన్లను సీజ్ చేయాలంటూ ఆదేశించారు. ఈ మేరకు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ కు రాచకొండ సిపి నోటీసులు పంపారు. తక్షణం గన్లు స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 10:30 విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మంచు ఫ్యామిలీ ఫైట్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఆస్తుల విషయంలో ఎవరికి వారే తగ్గేదేలే అంటున్నారు. ఈ క్రమంలో జల్పల్లి నివాసంలో మనోజ్, మోహన్ బాబు మధ్య తోపులాట జరిగింది. ఘటనలో మోహన్ బాబు కాలికి గాయం కావడంతో ఆసుపత్రిలో చేరారు. రాత్రి నుంచి వైద్యుల పర్యవేక్షణలో మోహన్ బాబుకి ట్రీట్మెంట్ జరుగుతుందని, ఇంకా వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, ఇక మంచు కోటలో మంటలు రగులుతున్న నేపథ్యంలో పోలీసుల విచారణకు మంచు కుటుంబ సభ్యులు హాజరవుతారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీనటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలోని ఆస్తుల తగాదా పిక్స్ నెక్స్ట్ లెవెల్ కి చేరిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా నిన్న ఏదైతే జల్పల్లి మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగినటువంటి ఏదైతే ఫ్యామిలీ గొడవలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలో కూడా కవరేజ్కి వెళ్ళిన మీడియా ప్రతినిధులపై కూడా మోహన్ బాబు లోగో లాక్కొని కూడా దాడి చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా జర్నలిస్టు రంజిత్కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా నిన్న మంచు, మనోజ్ కూడా ఏదైతే డీజీపీని కలిశారో, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఐజీని కూడా కలిశారు. ఈ నేపథ్యంలో కూడా తనకు ప్రాణహాని ఉంది, తాను కాపాడాల, తనకు భద్రత కల్పించాలంటూ కూడా. మరొక వైపు మోహన్ బాబు కూడా తన కుమారుడు మనోజ్ నుండి ప్రాణహాని ఉంది అంటూ కూడా ఒక లేఖను కూడా విడుదల చేశారు. మరొక వైపు మోహన్ బాబు ఒక వీడియో సందేశం, ఆడియో సందేశం కూడా సోషల్ మీడియా వేదికగా కూడా బయటికి రిలీజ్ చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఇది గమనించిన పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా ఈ నేపథ్యంలో కూడా వారికి సంబంధించిన లైసెన్స్ గన్లు కూడా రిటర్న్ తీసుకోవాలని కూడా పోలీసులు ఇప్పటికే రాచకొండ సిపి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి ఈ రోజు 10:30 సిపి ఆఫీస్ రావాలి, సిపి ముందు హాజరు కావాలంటూ కూడా అది నోటీసులు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా గత కొద్ది రోజులుగా మంచు మనోజ్ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి ఈ వివాదాలు తారస్థాయికి చేరాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఈ రోజు మనోజ్ తో పాటు ఇటు ఏదైతే మోహన్ బాబు కూడా కాలిగోడ్ వేలుకు చిన్న గాయమయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా మరి వీరు
ఏదైతే సిపి రాజకొండ సిపి యూత్ హాజరవుతారా లేదా అనేది మాత్రం ఆసక్తిగా మారింది. ఇప్పటికే కూడా వాళ్ళపై కూడా బిఎన్ఎస్ 118 సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా ప్రస్తుతం మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మరొక వైపు ఏదైతే జర్నలిస్ట్ రంజిత్ కూడా హాస్పిటల్లో సర్జరీ కూడా అవసరమని కూడా డాక్టర్ చెప్పిన నేపథ్యం మరి మనోజ్ అదేవిధంగా మోహన్ బాబు మరి పోలీసులు ఆదేశాల మేరకు మరి హాజరవుతారా లేదా అనేది మరి చూడాలి. కానీ ఈ నేపథ్యంలో కూడా కుటుంబం గొడవలకు తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. శ్రీనివాస్.